ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలి. జెంటిల్మెన్ తర్వాత ఒక చిన్న సినిమా ఎందుకు చేస్తున్నారని చాలామంది అడిగారు. కానీ నాకు అనిపించింది ఆయన ఎవ్రీ సినిమా ఫస్ట్ సినిమాకి పడినంత కష్టమే ఆయన పడడం నేను చూసా. ఎందుకంటే అష్టచమ్మ తర్వాత అలాంటి సినిమా తీయడం చాలా ఈజీ, కానీ ఆయన ఆ రూట్లో వెళ్ళలేదు. అండ్ ఒక గోల్కొండ హై స్కూల్ లాంటి మంచి స్పోర్ట్స్ ఫిల్మ్ ఆయన తీశారు. అలాగే జెంటిల్మెన్ తర్వాత చాలా మంది దర్శకులు వేరే ఏ దర్శకుడైనా కూడా సేమ్ అదే బడ్జెట్లో ఇంకో సినిమా మౌంట్ చేస్తే అదే రకమైన రెమ్యూనరేషన్లో అదే రకమైన లైఫ్ ఉంటుందని నమ్ముతారు. కానీ అట్లా కాకుండా ఏ కథ అయితే తన్ని మోటివేట్ చేస్తుందో ఎప్పుడు అదే రాస్తూ కొత్త కొత్త సినిమాలు తీస్తూ ఉంటారు ఆయన. ఆయన తీసిన 7 సినిమాలైనా కూడా 7 మొదటి సినిమాలాగే ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్, ఈ సినిమాలో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ అలాగే నాకు ఈ సినిమా అష్టాచమ్మ ఎలాగైతే మా అందరికీ బ్రేక్ ఇచ్చిందో అలాగే ఈ సినిమాలో వచ్చిన కొత్త నటులకి ఈ సినిమా అంతకన్నా పెద్ద బ్రేక్ కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కొత్త యాక్ట్రెస్ అదితి, తెలుగు అమ్మాయి, చాలా మంచి మంచి ఆఫర్స్ ముందు రావాలి అని ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేసింది, డెఫినెట్గా వస్తాయి. అలాగే భార్గవ కూడా వెరీ టాలెంటెడ్ యాక్టర్, అతనికి కూడా చాలా మంచి రోల్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా భరణి గారు థ్యాంక్ యూ సో మచ్, యువర్ ఫ్రెండ్ ఆన్ సెట్స్. అందరూ ఈ మధ్య ఇంటర్వ్యూలో చూస్తుంటే భరణి గారు శ్రీనివాస్ బాగా ఫ్రెండ్స్ అట కదా అంటున్నారు. ఇప్పటి నుంచి మనం అవును ఈ రూమర్ నిజం చేయాల్సిన బాధ్యత మనం. అండ్ థ్యాంక్ యూ ఇందా సార్ అండ్ సైష్, ఈషా అండ్ ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి చాలా చాలా ఎంకరేజ్మెంట్ రావాలి ఈ సినిమాతో అని ఆశిస్తున్నాను. అండ్ సురేష్ గారు నన్ను అకామిడేట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.